బ్యాక్ టు హెడ్లైన్ షో. సో ఇంతకుముందు చెప్పినట్టు అతిథుల కోసం ఇప్పుడు శ్రీనివాసరావు గారు లోక్సత్తా అధికార ప్రతినిధి, గరిమెళ్ళ చిట్టిబాబు గారు ఏపీ బీజేపీ నేత, అలాగే కరణం ధర్మశ్రీ గారు మనకి అందుబాటులో ఉన్నారు. సార్ సో చెప్పండి, సో కన్సల్టెన్సీల రాజధాని అంటూ వార్తను మనం చూస్తున్నాం. సో సిఆర్డీఏకి ఏ విధంగా కన్సల్టెన్సీలతోటి ముడిపెట్టి వాళ్ళకి కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని మనం చూస్తున్నాం. ఓవైపు ప్రధాని మేక్ ఇన్ ఇండియా అంటుంటే ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. ఇటు తీరా చూస్తే రెండు కూడా భాగస్వామ్య పార్టీలు, అక్కడ ఇక్కడ రెండు అధికారంలో ఉన్నాయి. బట్ ఈ కన్సల్టెన్సీల ఈ సంస్కృతి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? కోట్లు ముట్ట చెప్తున్నారు. ఆర్ఏకే కన్సల్టెన్సీ కానీ, మెకెన్సీ కానివ్వండి, లేకపోతే జర్మనీకి సంబంధించిన మిగతా కంపెనీలు కానీ బోల్డ్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఇప్పటి వరకు 400 కోట్లు చెల్లింపులు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మనం చాలా దీనంగా ఉన్నాం. అలాగే విరాళాలు సేకరిస్తున్నారు విద్యార్థుల నుంచి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి. పరిస్థితిని ఏ విధంగా చూడాల్సిన అవసరం? పరిస్థితి ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. మొదటి నుంచి కూడా ఆయన చేస్తున్న పనులు అంటే అన్నీ ఒక పేపర్ల మీద చక్కటి బొమ్మలు గీస్తారు, లేదా కంప్యూటర్లో బొమ్మలు చక్కగా చూపిస్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని కావాలని ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్నాడు. కానీ సాధ్యాసాధ్యాల విషయంలోనే కొంచెం మనకు ఒక భయాందోళన ఉన్నాయి. ఎందుకంటే ఈయన చూపించే ప్రణాళికలు కానీ, లేకపోతే ఇటువంటి రాజధాని విషయంలో కానీ మన దగ్గర చూస్తే నయా పైసా లేదు, ఆదాయం లేదు. ఆదాయం లేకుండా ఇంత అద్భుతమైన రాజధాని, నిజంగా అద్భుతమైన, ఆయన చూపించిన బొమ్మలు చూస్తుంటే అద్భుతంగానే ఉంది. కానీ అంత అద్భుతమైన రాజధాని కట్టడానికి ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేదే ఒక ఇదేనప్పుడు అనుభవం ఒకటే సరిపోద్ది. దానికి కూడా మనకు మంచి దాని ఏమంటారు, మంచి సామర్థ్యం కూడా కావాలి. కానీ ఈయన ప్రయత్నాలు చేస్తున్నట్టు చూపిస్తున్నారే తప్ప ఒక మాటలకి చేతలకి అసలు సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకే అద్భుతమైన నైపుణ్యం ఉన్న శాస్త్రవేత్తలు మనకున్నారు. మన శాస్త్రవేత్తలే అమెరికా లాంటి బాగా ఇంజనీర్స్, మంచి ఇంజనీర్స్ మన వాళ్ళ అన్ని దేశాల్లోని మన వాళ్ళు ఉంటే మనం వెళ్ళి ఇతర దేశాల మీద ఆధారపడ్డాం అనేది ఒకటి. తర్వాత ఈ చేసే ప్రతిదీ కూడా ఒక సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లో కూడా ప్రజలకు చెప్పకుండా, అంటే ఆ లోపాయకారి ఒప్పందాలు ఏంటనేది కూడా ఎవరికి అర్థం లేని పరిస్థితి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కన్సల్టెంట్ రాజధానికి ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు, ఒకటి మన రాజధాని కట్టేది సింగపూరా, చైనా, జపానా, పోనీ ఏ దేశం కడుతుంది అంటే ఒక ప్లాన్కి ఒకటి అన్ని రకరకాలుగా చేసి నిజంగా అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే మన రాజధాని కట్టేది ఏది, ఏ దేశం కడుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ని ఏ దేశాలకి ఎన్ని సంవత్సరాలు తాకట్టు పెడుతున్నారు అన్నది కూడా మనకి అర్థమయ్యే పరిస్థితి. ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం, మన మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడేమో కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు అంటాడు ఈయనే. ఇప్పుడు ఏమంటాడు, మొన్న లెటర్ రాశారు కదా, విభజన బిల్లులో హామీలు కూడా నెరవేర్చలేదు, ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి లెటర్ రాశారు. అసలు ఏంటి పొంతన? పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో కానీ, పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదని చెప్పేసి కేంద్రం అంటది. ఈయనేమో పట్టిసీమ అత్యంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ పట్టిసీమ ప్రాజెక్టుగా ఈయన 2,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి ఏం చెప్తున్నారు, కృష్ణా గోదావరి నీరుకి మంచి నీరు తరలించాం, తర్వాత రాయలసీమ నీరు అంటే ఒక్క చుక్క నీరు వెళ్ళిందా? సాధ్యం కాని పరిస్థితి. 2014-15 తర్వాత ఇప్పుడు 2015-16కి వచ్చేటప్పటికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంచుమించి 2.5 లక్షల ఆయకట్టుకు నీరు లేదు, అందులో అన్ని రకాలుగా. ఇప్పుడు ఇదేనిక రాజధాని విషయంలోనే కాదు, అంటే చేస్తున్న పనికి చేస్తున్న విధానానికి అసలు సంబంధం లేని, పొంతం లేని పరిస్థితుల్లో ప్రజలను అయోమయం గురి చేస్తూ ఒక విధంగా ఆయన ప్రజాస్వామ్య ముసుగులో ఒక విధంగా రాచరిక వ్యవస్థ వస్తుందేమో అని భయం వస్తుంది. నిజంగా రైట్, ప్రజాస్వామ్య ముసుగులో రాచరికం వస్తుందేమో భయం వేస్తున్నారు. రైట్ సార్, గరిమెళ్ళ చిట్టిబాబు గారు సార్ ఏం చెప్తారు? ఈ కన్సల్టెన్సీల పర్వం పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు 400 కోట్లు చెల్లించాము. ఒకవైపు ప్రధాని, ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం ఏ విధంగా ప్రవర్తిస్తోంది, మీరు ప్రధాని ఏమో మేక్ ఇన్ ఇండియా అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తి విరుద్ధంగా ఉంది. కన్సల్టెన్సీలు 1 కాదు 2 కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు సుర్బానా అనే కానివ్వండి, మక్కీ కానివ్వండి, అక్లూస్ కానివ్వండి, ఆర్వీ కానివ్వండి, మెకెన్సీ కానివ్వండి, ఇలా ఎన్నో ఇప్పటికి 400 కోట్లు చెల్లించారు. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? వాస్తవ పరిస్థితులకి వీళ్ళు చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది అంటూ ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడింది మనం విన్నాం. మీరేం చెప్తారు? దానికి విదేశీ మూల్యం ఎక్కువ. ఆ విదేశీ మూలంతోటి ఇండియాలో అద్భుతమైనటువంటి ఇంజనీర్లు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మెట్రూల్ దాని కలిగినటువంటి మొట్టమొదటి విశ్వేశ్వరయ్య గారు ఇండియా ఆయన. అలాంటి అద్భుతమైనటువంటి ఇంజనీర్లు ఈ దేశంలో ఉన్నారు. డాక్టర్ బిఎస్ రావు లాంటి అద్భుతమైనటువంటి ఇరిగేషన్ నిపుణులు ఈ దేశంలో ఉండేవారు. కానీ దురదృష్టకరం, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు
అన్ని విదేశాలే, విదేశాల్లోనే అద్భుతం, విదేశాల్లోనే అన్ని జరుగుతాయి అని చెప్తూ వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇవాళ వ్యాపారం చూస్తానంటే 400 కోట్ల రూపాయలు ఈ యొక్క కన్సల్టెన్సీకి ఇచ్చారు. ఇది చూసినే కదా కేంద్ర ప్రభుత్వానికి ఏమని చెప్తుందంటే వీరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వీరికి అంత పెద్ద సహాయం అవసరం లేదనేటువంటి భావన కలుగుతుంది. అందుకని చెప్పేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరిగే తప్పు. ముందుగా పర్మనెంట్ కడతామన్నారు, ఇప్పుడు టెంపరీకి వచ్చారు. 2 ఏళ్లలో స్టార్ట్ చేస్తుంది, 2 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేస్తుంది, ఇవాళ పర్మనెంట్ రాయడం ఇంత దురదృష్టకరమైన సంఘటన. మా రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కలిసి మరీ చెప్పారు, అయ్యా మీరు ఇక్కడ నుండి పాలన చేస్తే సాలీనా 1200 నుంచి 1300 నుండి పాలన చేస్తే సాలీనా 1200 నుంచి 1300 కోట్ల రూపాయలు మనం తెలంగాణ ప్రభుత్వానికి రకరకాల పన్నుల రూపంలో కట్టవలసి వస్తుంది. అది వద్దు, మన ప్రాంతానికి పోయి టెంపరీగా స్టార్ట్ చేసి పెర్మనెంట్గా అక్కడే కట్టుకుందామని చెప్తే వీరు పెడచెవిని పెట్టారు. ఏదైనా చెప్తే ఆయన కోపం తెలియదు, ఏం చేస్తాం అలాంటి ఆయనతోటి చెప్తే వినడు, తెలియని వాడు తయారయ్యాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వేరు, ఇవాళ చంద్రబాబు నాయుడు వేరు. అందుకని చెప్పి ఈ కన్సల్టెన్సీలు కానీ విదేశాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్లతో, ఈ సాంకేతిక నిపుణతతో అద్భుతమైనటువంటి నగరాన్ని, మహానగరాన్ని, అమరావతిని నిర్మించేటువంటి అవకాశం ఉందనేది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. సార్, ఇది ఇంకో విషయం మాట్లాడాలి. ఇప్పుడు హరిబాబు గారి గురించి ప్రస్తావించారు కాబట్టి బీజేపీ అధ్యక్షులుగా మిగతా రాష్ట్రాల్లో మార్పు చేసి ఆంధ్రప్రదేశ్లో ఇంకా అలాగే ఉండడం, దీంట్లో చంద్రబాబు కూడా వీళ్ళని మార్చడానికి ఇష్టపడట్లేదు. హరిబాబు గారు అయితే మెతకగా ఉంటారు, గట్టిగా రెసిస్టెన్స్ చూపించరు, ఏ విధానానికైనా మెతక వైఖరితో ఉంటారు కాబట్టి అనే వార్త కూడా వినిపిస్తోంది. దానికి మీరు అంగీకరిస్తారా? అది కరెక్ట్ కాదండి. ఈ రాబోయే మొత్తం 9 రాష్ట్రాలకి మొన్న 5 రాష్ట్రాలు ఇచ్చారు. ఈ రాబోయే 1-2 రోజుల్లో కూడా నూతన అధ్యక్షులను ఆంధ్రప్రదేశ్కి కేంద్ర పార్టీ అనౌన్స్ చేస్తుంది. సార్, కరణం ధర్మశ్రీ గారు, సార్ కన్సల్టెన్సీల విషయం మాట్లాడుతూ ఉన్నాం. 400 కోట్లు ఇప్పటికే చెల్లించడం జరిగింది. ఎన్ని రకాల కన్సల్టెన్సీలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. మకీ అంటున్నారు, అక్లూస్, మెకిన్జీ, ఆర్వి, అలాగే బ్లూ అండ్ గ్రీన్ కన్సల్టెన్సీస్ అని ఇప్పటివరకు కోట్ల రూపాయలు ముట్ట చెప్తున్న వైనం. మన చిట్టిబాబు గారు కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. విదేశీ మోజులో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా కన్సల్టెన్సీకి అప్పగించడం, వాళ్ళ మధ్య లోపాయికారి ఒప్పందం ఏంటో ప్రజలకి తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో ఒక అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు అంటున్నారు. మీరేం చెప్తారు? మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? సాంకేతిక పరంగా ఆలోచిస్తే మాత్రం ఈ ఇతర దేశస్తుల తాలూకా జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని మనం సమీకరించుకోవచ్చు, సేకరించుకోవచ్చు కానండి. బట్ ఇది ఎంతవరకు పారదర్శకత ఉందనేది ఒకసారి వెనక్కి వెళ్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను గ్లోబలైజేషన్కి ప్రతీక, నేను ఏంటంటే సింగపూర్లా తయారు చేస్తా, లేదా అమెరికాలా తయారు చేస్తా, హైటెక్ సిటీని ఎస్టాబ్లిష్ చేస్తా అని ఏదో ఒక దాన్ని బాగా పాపులారిటీగా ప్రొజెక్ట్ చేయడం, మిగిలిన రంగాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం ఆయన మొదటి నుంచి కూడా ఆయన మైండ్ సెట్ అలాంటిది. నేను మారాను అని అన్నారు కానీ ఆయనేం మారలేదు. మనల్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఎట్లా అంటే ఎందుకులే నేను ఒకటని చూడండి, గతంలో సమైక్యాంధ్రగా ఉండేటప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, సమిష్టి ఆంధ్రాలో ఉండేటప్పుడు ఆయన ఏమో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటప్పుడు కానీ ఎప్పుడు కూడా హైటెక్ సిటీని డెవలప్ చేశాను అని హైదరాబాద్ని విడదీసే కార్యక్రమానికి ఒక రకంగా అది ప్రొజెక్ట్ చేసి వాళ్ళలో ఒక రకమైనటువంటి అత్యాశను పురికొల్పునేటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం గమనించుకోవాలి. నెంబర్ 1. ఇప్పుడు ఏంటంటే అమరావతి అని అండు, అమరావతి నుంచి ఏమో సింగపూర్ నుంచి వాళ్ళు కొంతమందిని, జెకోస్లావియా కొంతమందిని, జపాన్ వాళ్ళు కొంతమందిని, జర్మనీ వాళ్ళు కొంతమందిని, కాదు లండన్ నుంచి కొంతమందిని, ఇలా కన్సల్టెన్సీ తీసుకొచ్చి 400 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వైనం. అంటే ఇది ఎట్లా ఉందంటే కన్సల్టెన్సీ కోసం తప్ప, అక్కడ చాలామంది అనుకుంటారు కన్సల్టెన్సీ ఇచ్చారంటే ఓహో కొంత డెవలప్మెంట్ అవుతుందని. గంపుడు మట్టి తీసినటువంటి దాఖలాలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఉన్నటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఇక్కడ ఇందాక బీజేపీ పెద్దలు కూడా దయచేసి గమనించుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కేంద్ర నిధులేమో ఇవ్వలేదని ఒక పక్క వంక చెబుతూ వీళ్ళు కన్సల్టెన్సీ కోసమో లేకపోతే విదేశాలు తిరగడం కోసమో, అక్కడ గెస్ట్ హౌస్ల కోసమో, అక్కడ రెస్ట్ హౌస్ల కోసమో, లేదా అక్కడ అంతకన్నా లోకేష్కు మంచి బెస్ట్ హౌస్ కోసమో ఉండాలని వాటికి డబ్బులు ఖర్చు పెడతారు. ఎక్కడికైనా కావలిస్తే మాత్రం విమానాల్లో తిరగడానికి వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఏమో వెచ్చిస్తారు. బట్ యాక్చువల్గా రాజధాని నిర్మాణం కోసం కానీ లేదు అంటే అక్కడ గ్రామస్థాయిలో ఇప్పుడు ఎలా వచ్చిందంటేనండి
డెవలప్మెంట్ అనేది కూడా కేంద్రీకృతం అయినప్పుడు కూడా ప్రమాదం. వికేంద్రీకరణ జరిగే పరిస్థితుల ద్వారా ఆలోచన చేయాలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే ఐటీ ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి బాధ్యత ఉందని మా విశాఖపట్నంలో డెవలప్ చేస్తే అక్కడ ఆ బిల్డింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినంత వరకు కూడా ఐటీ రంగం వచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. మరి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇచ్చేస్తున్నారు. ఈరోజు రాజధాని ఆయన పేరు చెప్పి రాజధాని రావాలి, రాజధాని ఉండాలి, రాజధాని కావాలని మేము కూడా ప్రధాన ప్రతిపక్షం కోరుకుంటున్నాం. కానీ రాజధాని ముసుగు పెట్టి రాజధాని అనే ముసుగులో లొసుగులు ఏంటి 400 రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి, దాని ముసుగు తెరవండి, మీకు లొసుగులు వద్దు. త్వరితగతిన ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పైసా కూడా ప్రజలది కాబట్టి ప్రజలకు ఖర్చు పెట్టినటువంటిది ప్రజల తాలూకు సొమ్ముని దుర్వినియోగం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత అధికార పక్షంగా మీపై ఉంటే మీరు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారని ప్రజల తరపు నుంచి ప్రశ్నించే బాధ్యత మాపై ఉంది. మీరు మాట్లాడకూడదు, ఇదే వైసీపీ వాళ్ళు ఏంటంటే కావాలని మా మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. కానండి ఈ 2 సంవత్సరాలు కూడా అభివృద్ధి శూన్యం, 2 సంవత్సరాలు కూడా ప్రచారాలకే ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఇంతవరకు ప్రగతికి అయితే మాత్రం ఏమాత్రం ఎక్కడైనా చూడండి. గ్రామాల్లో అయితే విపరీతమైనటువంటి ఇందాక అన్నారు ఒక పెద్ద మనిషి లోక్సత్తా శ్రీనివాస్ గారు, రాచరికం అంటే నిజంగా రాచరికమే. ఒక దొంగ కమిటీలు ఏర్పాటు చేశారు, జన్మభూమి కమిటీలని. అర్హులైన వాళ్ళందరినీ పక్కన పెట్టారు. ఎవరికైతే 5,000 ఇస్తారో వాడు అర్హుడు, ఆడి క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది. మొన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు జన్మభూమి కమిటీల గురించి మళ్ళీ సమీక్ష జరపాలి అని చెప్పి. దాన్ని మీరు హర్షిస్తున్నారా? అమౌంట్ ఇచ్చి పేమెంట్ తీసుకున్న పరిస్థితి అది తప్పు. బయటకేమో నేను నిజాయితీ పని నిప్పు అంటాడు, కానీ నిప్పు కాదు. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ అప్పు అని చెప్తుంటాడు, ఓ పక్క ఈయన నిప్పు అని చెప్తుంటాడు. వృధా వాటికేమో కన్సల్టెన్సీకి 400 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వృధా సొమ్ముని ఖర్చు పెట్టి అభివృద్ధి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ అంధకారం ఉండే ప్రమాదంలోకి ముంచెత్తే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని మాత్రం 100కు 100 రూపాయలు నిజం. ఇది చంద్రబాబు తాలూకా నైజం. చిట్టిబాబు గారు, సో వైఎస్ఆర్సీపీ మాట్లాడింది మనం చూస్తున్నాం. సో ఏ విధంగా చూస్తుంది అంటే ప్రతిపక్షాలుగా వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది అని చెప్తున్నారు. భాగస్వామ్యాలుగా మీకు లేదంటారా? ప్రభుత్వంలో, కేంద్రంలో, అలాగే రాష్ట్రంలో కూడా భాగస్వామిగా మీరు ఉన్నారు. సో డెవలప్మెంట్ అంతా ఒకే చోట జరుగుతోంది. హైదరాబాద్ పరిస్థితే మళ్ళీ పునరావృతం అవుతుంది. చెప్పండి చిట్టిబాబు గారు, చెప్పండి. తప్పకుండా మేము అదే కాదు, మా పార్టీలో కూడా మేము చెప్తున్నాం. హైదరాబాద్ వైజాగ్ ఒక్కసారి హైదరాబాద్ వైజాగ్లోనే పూర్తి కాన్సన్ట్రేషన్ జరుగుతోంది. అన్ని రకాలు కూడా 2 చోట్ల చదువుతున్నారు. అది కరెక్ట్ కాదు. మొత్తం 13 జిల్లాల్లో కూడా జరగాలి. ఈస్ట్ గోదావరిలో, కాకినాడలో హార్డ్వేర్ ఇండస్ట్రీ పెడతామని, రాజమండ్రిలో హార్డ్వేర్ పెడతాం, కాకినాడలో సాఫ్ట్వేర్ పెడతామన్నారు. ఈ రోజు దాకా ఆ విధంగా నడపలేదు. అలాగే అనేక చోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి రాష్ట్రంలో. అనంతపురంలో, చిత్తూరులో, ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో మొత్తం అన్ని చోట్ల జరగాలి. అది జరగటం లేదు అని మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే తాను చేసింది కరెక్టు, మిగతా వాళ్ళందరూ తప్పు అనేటువంటి భావన ఉంటాడు. ఎవరైనా సలహా ఇస్తే నువ్వు మాకు వ్యతిరేకం, డెవలప్మెంట్కి వ్యతిరేకం అంటాడు. ఏదో విధంగా అవతలాడి మీద మట్టి వేసి వాళ్ళు నోరు మూయించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. గతంలో కూడా చూసాం. ఇంతేకాదు ఎలక్షన్ల ముందు ఆయన ఒక పెద్ద విషయం చెప్పారు. ఈ రోడ్లన్నీ నేనే కల్పించాను, 4 నేను సెల్ ఫోన్లన్నీ నేనే ఇప్పించాను, అటల్ బిహారీ వాజ్పేయి గారు నేనే తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశాను. ఇలాంటి మాటలన్నీ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేయనివి, మంచి పేరు వచ్చినవి ఆయనవి, చెడ్డొచ్చినవన్నీ ప్రతిపక్షానివి. అది ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు. అది స్వతహా అయినటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారిది. అది రైట్. అంటే ఇది మీరు ఈ విధంగా చెప్పగలుగుతున్నారు. అధికార పక్షాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉందంటారండి. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఆ నాయుడు ఈ నాయుడు కలిపి చెప్పాలి కదా చిట్టిబాబు గారు. అలా కాదు చాలా తప్పు మాట్లాడుతున్నారు. తప్పు ధర్మశ్రీ గారు మీరు చెప్పే తప్పు. వెంకయ్య నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తారు. హరిబాబు గారు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చెప్పారు మనం ఇక్కడొద్దు, ఆంధ్రప్రదేశ్ వెళ్ళి విజయవాడ కేంద్రంగానే పనిచేసుకుందామని. కానీ ఆయన 2 ఏళ్లు పట్టింది వినడానికి. ఆయన చెప్పగా ఆఖరికి ఇప్పుడు వచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా పూర్తిగా వస్తాడో లేదో ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఆయన ఫార్మ్ హౌస్లో 1,30,00,000 ఇటు బాగు చేయించుకున్నాడు. ఆయన అక్కడి నుంచి వస్తాడో రాడో ఇంకా తెలియదు. అందుకని ఏంటంటే ఆయనకి చెప్పడం లేదు మాత్రం అనుకోకండి. మీరు చెప్తున్నారు 2 నాయుడులోని తప్పు. వెంకయ్య నాయుడు గారు మాత్రం ఆ విధంగా పనిచేయడు. వెంకయ్య నాయుడు గారు పార్టీ యొక్క నిర్ణయాల ప్రకారమే పనిచేయాలి. ఇది పార్టీ యొక్క సిద్ధాంత ప్రకారం పనిచేసేటువంటి పార్టీ అండి. ఎవరో ఒక వ్యక్తి ఆధారంగానో, ఒక వ్యక్తి యొక్క ఫ్యాన్సీస్ ఆధారంగానో పనిచేసే భారతీయ జనతా పార్టీ. ముఖ్యమైన వ్యక్తులందరూ కూర్చుంటారు, నిర్ణయం చేస్తారు అలాంటి విషయాలు డెవలప్మెంట్ యాక్టివిటీలో.
రైట్ సార్, చిన్న బ్రేక్ వెళ్దామండి, మిగతా అంశాలు కూడా ఉన్నాయి చర్చిద్దాం. లెట్స్ గో ఫర్ షార్ట్ బ్రేక్, విల్ బి బ్యాక్. టీఆర్డీఏకి సంబంధించి కన్సల్టెన్సీలకు కోట్ల రూపాయలు అప్పజెపుతుండడం గురించే మనం బ్రేక్ ముందు చర్చిస్తున్నాం. ఇంకా మరో అంశం ఇక్కడ చూస్తున్నాం, బాలయ్య పట్టు బాబు గుట్టు అంటే ఒక వార్త కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. నందమూరి వారసులకు పంగనామం అంటూ. సరే, ఏ విధంగా చూడాల్సి స్టార్టింగ్ నుంచి కూడా చంద్రబాబు వైఖరి కానీ ఇంకో కేంద్ర బిందువుగా, ఒక అధికార కేంద్ర బిందువుగా ఇంకొకళ్ళు ఎదగడానికి ఎప్పుడూ ఒప్పుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు బాలకృష్ణకు ఫేవరబుల్గా అతనికి మంత్రి పదవి ఇచ్చి ఆ పరిస్థితి ఉందంటారా, లేకపోతే మొత్తం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి లోకేష్ బాబుని ఏ విధంగా అయితే ముందు ఉంచాలని చూస్తున్నారో క్యాబినెట్లోకి ఆయన ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? దీన్ని బట్టి హరికృష్ణ పరిస్థితి ఏంటి, నందమూరి వారసుల పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్క్ నందమూరి అభిమానుల్లో ఎప్పుడూ ఉన్నదే, అది మళ్ళీ ఈరోజు తెరపైకి వచ్చింది. ఏ విధంగా చూడాలి? చెప్పాలంటే రామారావు గారు చనిపోయిన తర్వాతే నందమూరి వారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారావారి తెలుగుదేశం పార్టీగా రూపాంతరం చెందిపోయింది. ఇంకా అయితే మొదటి నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే ఈయన చాలా ధైర్యస్తుల్లా కనపడతాడు కానీ చాలా భయస్తుడు కూడాను. ఎందుకంటే అనుమానం అతని మీద కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అందుకని ఎవరిని నమ్మడం, ఎవరిని ఎదుగుదల దగ్గరికి కూడా రానివాడు, ఎదుగుదల పక్క తర్వాత దగ్గర కూడా వచ్చేంత పరిస్థితులు కూడా లేదు. మనం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు మీరు, వచ్చే ఎన్నికలకి 80% ఓటర్లు మన వైపు తిప్పుకోవాలి, ప్రతిపక్షాన్ని నా మాత్రమే చేసేయాలి అన్నాడు. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాజనీతిజ్ఞునిగా చేయవలసిన అంటే ప్రతిపక్షం లేకుండా ఏక నిర్ణయాలు చేసుకుందామని. ఇంకొకటి, ఎప్పుడైతే తన కొడుకుని వారసుడిని రాజకీయంగా తీసుకొచ్చి అతన్ని ఒక సీఎం గాని చేయాలనో లేదా ఒక మంత్రిగా చేయాలనో ఒక భావన అయితే కలిగిందో అక్కడి నుంచి కొంచెం డౌన్ఫాల్ క్లియర్గా కనపడుతుంది మనకి. ఎందుకంటే కుటుంబంలో చాలా తెలివిగాను, దానికి తప్పే ఉందండి. అంటే ప్రజల ముందుకు వెళ్ళాలి, ఎన్నికలు ఎదుర్కోవాలి, అభిమానం ఉంటే కనుక ఓట్లేస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటారు, తప్పలేదు, దానికి కాదంటలేదు. కానీ ఇక్కడ ఆ విధంగా ఉందా, దాన్నే టార్గెట్ చేసి మిగతా అందరినీ తొక్కేసి రావడం అనేది కరెక్ట్ కాదని ఉద్దేశం. ఎందుకంటే గత పార్టీని వాళ్ళ పార్టీ సొంత విషయం అనుకోండి మనం మాట్లాడుతున్నాం, కానీ పార్టీ పుట్టిన కాడి నుంచి జెండా మోసిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వాళ్ళని పక్కన పెట్టి నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తిని చెయ్యాలి, నాయకత్వం అప్పగించాలంటే పరిస్థితి ఎలా జరిగిందన్నది మన తెలంగాణలో మన జరిగిన పరిణామాలు బట్టి తెలుస్తుంది మనకి. అంటే ఒక విధంగాను అంటే తన తర్వాత లోకేష్, ఆ తర్వాత దైవాంశు, అంటే మన ముందే మన ముఖ్యమంత్రులని అందుకని ఆట వాడిన రాచరికం ఎందుకు మాట్లాడానంటే ఇదే పరిస్థితి కనపడుతుంది. మొన్న దేవాంశ మనవాడి పుట్టినరోజు జరుపుకున్నాడు, ఆయన సంతోషం, వాళ్ళ కుటుంబ వ్యవహారం చక్కగా చేసుకోవచ్చు. కానీ దానికి విజయవాడలో జరిగినప్పుడు అధికారులని, ఆఖరి కలెక్టర్లను కానీ లేకపోతే తహసీల్దారులని, ఎండిఓలని అంత ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకుంటాం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అలా అంటే ఆ కార్యక్రమం చేయకూడదా అంటారు. అమరావతి గురించి మాట్లాడితే రాజధాని నిర్మాణానికి వ్యతిరేకమా అంటారు. అంటే ఒక డైవర్షన్ అన్నమాట. ఏదన్నా మాట్లాడితే అభివృద్ధి నిరోధకులను, లేకపోతేనేమో వీళ్ళు రాజధాని కట్టడానికి వ్యతిరేకులను ఒక విధమైన డైరెక్షన్ చేసే తప్ప ఈయన ఒక సిస్టమ్ని పక్కకి తప్పిస్తాడు తప్ప దీన్ని దృష్టిని మరలించాడు. చిట్టిబాబు గారు, ఇది కేవలం ఒక కుటుంబ ఇదే కాబట్టి దాంట్లో తలదొల్చాల్సిన అవసరం లేదు అని శ్రీనివాసరావు గారు చెప్తూనే, బట్ నందమూరి వారసులు ఎవరు అనేది, అలాగే నందమూరి అభిమానులు ఏ విధంగా చూస్తుంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలకృష్ణకు మంత్రి పదవి ఇద్దావా వద్దా అనే ఒక మీమాంస, ఎవరని రాజ్యసభకు పంపించడం ద్వారా హరికృష్ణకు చెక్ పట్టచ్చు, అలాగే ఇటు క్యాబినెట్లో లోకేష్ని తీసుకోవచ్చు అనే ఒక వ్యూహం కనబడుతోంది. ఈ పగడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది చిట్టిబాబు గారు? సార్, అది వాళ్ళ పార్టీ వ్యవహారం, అది ప్లస్ వాళ్ళ కుటుంబ వ్యవహారం. ఆయన నందమూరి వారికి అల్లుడు కాబట్టి వాళ్ళ కుటుంబ వ్యవహారం. రెండు, అది ఎవరిని వాళ్ళ క్యాబినెట్ లో తీసుకోవాలి, ఎవరిని రాజ్యసభ పంపించాలి, పార్టీ వ్యవహారం. రాష్ట్రంలో ప్రజానీకం కూడా అలాగే చూస్తుందా సార్? జరుగుతుందో చూద్దాం, మనం కూర్చొని వెయిట్ అండ్ సీ. కరెక్ట్, మీరు చెప్పింది పార్టీ వ్యవహారమే, కుటుంబ వ్యవహారమే, కానీ రాష్ట్ర ప్రజానీకం అదే విధంగా చూస్తుందంటారా? అంటే నందమూరి వారసులను ఎప్పుడు కూడా ముందుండాలనే ఆశిస్తూ ఉంటారు అభిమానులు. ఒక అభిమానులుగా దాంట్లో తప్పు లేదు. ఎన్టీఆర్ ఫోటో చూసే ఈ రోజు ఓట్లేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బాలకృష్ణని రాజ్యసభకు పంపించడం, హరికృష్ణకి చెక్ పెట్టడం, ఇటు లోకేష్కి మంత్రి పదవి ఇవ్వడం, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఒక భాగస్వామిగా మీరు మిత్రపక్ష ధర్మంగా మాట్లాడిన అక్కర్లేదు, ఏం చెప్తారంటే ఏ విధంగా చూడాలి? కేవలం కుటుంబ ఇదేనా ఇది? అది ఒక్క విషయం చెప్తానండి చిట్టిబాబు గారు. ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు హరికృష్ణ గారిని అందరినీ కూడా ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలిపి తీసుకొచ్చుకున్నారు. గత ఎన్నికల్లో చిన్న ఎన్టీఆర్ గారితో గట్టిగా ప్రచారం చేయించారు. ఆయన హాస్పిటల్లో ఉంటే కూడా టీవీల్లో ఆయనతోటి మాట్లాడించారు.
కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఎక్కడండి మరి? ఆయన బయటికి ఇప్పుడు ఎక్కడండి వాళ్ళు జూనియర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎన్టీఆర్? అందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళి వ్యతిరేకంగా వచ్చేసారు కదా. ఎక్కడ ఉండరు ఆయన. ఆయన అవసరం గడుపుకుంటారు. కష్టం వచ్చే కలిసి పంచుకుందాం, సుఖం వస్తే సొంతంగా అనుభవిస్తాం. చంద్రబాబు నాయుడు గారి తీరి అది. చంద్రబాబు నాయుడు గారి తీరి కష్టం వస్తే కలిసి పంచుకుంటాం, సుఖం వస్తే సొంతంగా పంచుకుంటాం. ఇది వారి యొక్క తీరి. అది ఇది కూడా మన చాలా దురదృష్టకరం ఏంటంటే లోకేష్ని మనం తీసుకురావడం అనేది ఎవరైనా హక్కు ఉంది. కానీ తెలుగుదేశం సభ్యత్వాలు అత్యధికంగా చేయించాడు కాబట్టి ఆయనకి అర్హత ఉందంట. అంటే ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో లేకపోతే మినిస్టర్ చేయడానికి కావాల్సిన అర్హత పార్టీ సభ్యత్వాలు అత్యధికంగా చేయడమా? అంతకంటే దుర్మార్గం కూడా లేదు. తర్వాత కొంతమంది చూసారు అప్పటి పదవులు త్యాగం చేస్తున్నారు. ఏంటి మా ఎమ్మెల్యే పదవి తీసుకోండి అని ఒకళ్ళు, మా ఎమ్మెల్సీ పదవి తీసుకోండి అని ఒకళ్ళు, రకరకాల త్యాగాలు కురుతున్నారు. ఆ త్యాగాలు చేస్తున్న వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుసు. కాల్మనీ కేసులో వాళ్ళని రక్షించింది చంద్రబాబు గారికి కదా, దానికి ఆ ప్రతిఫలంగా అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ధర్మశ్రీ గారు, ఇది అంతర్గత పార్టీ వ్యవహారమే అయినప్పటికీ ఎన్టీఆర్ వారసులు అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజానికమే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అటువైపు చూస్తూ ఉంటారు. ఇక్కడ హరికృష్ణ ఉన్నారు, ఆయన రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు. ఇటు రాజ్యసభకు బాలకృష్ణను పంపించినట్టయితే కనుక హరికృష్ణకు చెక్ పెట్టచ్చు, అలాగే కేబినెట్ లో లోకేష్ బాబును తీసుకోవచ్చు అనే ఒక వ్యూహం, ఒక ప్రణాళిక కనిపిస్తోంది. దీన్ని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీగానే కాకుండా ఒక సాధారణ ప్రజానికంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజానికంగా కూడా ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు మీరు? రియల్గా నేను పార్టీ పరంగా కాదండి, ఈ విషయంలో మాత్రం ఓపెన్గా రియల్గా ఎప్పుడు కూడా నేను ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా చెప్పడం నాకు అలవాటు. చెప్పండి సార్. వైఎస్ఆర్ పార్టీలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఎన్టీ రామారావుకు వారసులుగా ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఉండేటప్పుడే చెప్పారండి, తెలుగుదేశం అనేది ఏంటంటే వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ఉండి కొన్నాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పని మార్పులు తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు, అందులో కాదనడానికి వీల్లేదు. ఆయన వారసులుగా యాక్చువల్గా అలా హరికృష్ణ కానీ లేకపోతే హరికృష్ణ లేదు బాలకృష్ణ కానీ ఎవరైనా రావాల్సినటువంటి తరుణంలో ఈయన రాజకీయ చతురత కానీ రాజకీయ చాణక్యత కానీ రాజకీయ వెన్నుపోటు రాజకీయాల వల్ల కానీ ఈయన ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాడు. కానీ ఈరోజు మరి అదే తండ్రిగా ఆయనకి వాళ్ళ కొడుకు మీద ఉన్నటువంటి అభిమానం ఎన్టీ రామారావు గారు కూడా వాళ్ళ కొడుకుల మీద ఏదో ఒక వ్యక్తినేమో నా వారసులుగా తీసుకురావాలనే కాంక్ష ఆయనకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అది పక్కన పెట్టి ఎన్టీఆర్కి అసలైన వారసుడు ఈయన అన్నట్టు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి 7 కొడుకులు ఉంటే 7 కొడుకులను పక్క దోస్తాడు. కేవలం ఏంటంటే అదేంటంటే కేవలం ఓట్ల కోసం ఏంటంటే చంద్రబాబు నాయుడు బాలయ్య బాబుతో ఏంటంటే ఓన్లీ రిలేషన్ కలుపుకొని ఈరోజు ఒక బాలయ్య బాబు కొంచెం మరి ఆయన తెలివైన వాడే తెలివి తక్కువ వాడైతే నేను చెప్పలేను, కానీ అది ప్రజలకు తెలుసు. ఆయన్ని అడ్డం పెట్టుకొని ఏంటంటే అలాగా ఓట్ల రాజకీయాల కోసం బంధుత్వాలు నిలుపుతున్నాడు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావాల్సింది ఒకటి, వాళ్ళ కొడుకు పేరు లోకేష్, వాళ్ళ కొడుకు కావాలి ఫోకస్, ఆ లోకేష్ ఫోకస్ అంచేత ఆ ఫోకస్ కావాలనుకుంటే ప్రజల్లోంచి రానక్కర్లేదు, ఏదో ఎమ్మెల్సీ ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ ద్వారా ఒక మంత్రి పదవి ఏర్పాటు చేసేద్దాం అని చెప్పి నెమ్మది ఏంటంటే పార్టీలో క్రియాశీలకంగా ఒక కార్యకర్తకి రప్పించి ఈరోజు ఏంటంటే క్యాబినెట్లో తీసుకుందాం అని చెప్పి బాలయ్య బాబుని పక్కన పెట్టి బాలయ్య బాబుకి మళ్ళీ అక్కడ హరికృష్ణకి కూడా స్పిట్ తీసుకురావాలనే ఉద్దేశంతో బాలయ్య బాబునేమో రాజ్యసభకు బాలకృష్ణనేమో రాజ్యసభకు పంపిస్తే హరికృష్ణ చెక్కు పెట్టవచ్చు అని చెప్పి ఈ విధంగా ఏంటంటే పొమ్మని లేక పొగబెట్టే కార్యక్రమం చేస్తూ దగ్గుపాటి వెంకటేశ్వర లాంటి వాళ్ళు పురంధేశ్వర లాంటి వాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళిపోయారంటే ఇదే కారణం. అంతకుమించేటువంటి జూనియర్ ఎన్టీఆర్కి అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఏవైతే ఆ వాక్చాతుర్యం వాక్పట్టి ముందో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ లోకేష్కి అడ్డు తగులుతాడని చెప్పి ఈరోజు ఆయన బిజినెస్ పరంగా ఆయన వ్యాపార పరంగా ఆయన చిత్ర పరిశ్రమలో ఆయనకి ఎటువంటి కాల్ షీట్స్ కూడా రాకుండా సినిమా థియేటర్స్కి ఇవ్వకుండా ఈరోజు ఏంటంటే ఆయన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు ఆయన పక్కన పెట్టే పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు చేశాడు. ఇది అందరికీ తెలుగు వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అంటే జూనియర్ ఎన్టీఆర్ చూడండి ఎక్కడైనా అడ్రస్లు కనిపిస్తున్నాయా? కనిపించలేదు. సినీ పరిశ్రమలు కూడా తొక్కే కార్యక్రమం చేస్తున్నారు. అందుకని హరికృష్ణ ఫ్యామిలీని ఏదో రకంగా తొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే కాస్త కోసం ఎన్టీఆర్కు ఉన్నటువంటి వారసత్వ లక్షణాలు హరికృష్ణకు ఉన్నాయి కాబట్టి బాలకృష్ణ ఎన్ననుకున్నా బాలయ్య బాబా తెలియదు, లేదంటే మరి కొంచెం ఇంకే బాబు అని నేను చెప్పలేను, కానీ ఆ బాబుని అడ్డం పెట్టుకొని ఈ బాబు ఏమో ఈయన తాలూకు బాబుని ఫోకస్ చేయడం కోసం లోకేష్ బాబుని ఫోకస్ చేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే మాత్రం ప్రజలు చూస్తున్నారు. రాజకీయాల్లో అది మంచిది కాదు. ఎవరికన్నా నాయకత్వ లక్షణాలు ఉంటే ముందుకు వెళ్ళాలి, ముందుకు ఆయన మాట్లాడితే ముందుకు వెళ్ళాలంటారు కాబట్టి ప్రజల్లోకి ఎవరు దూసుకుంటూ వెళ్తూ ముందుకెళ్తారో. మా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, వాళ్ళ నాన్నగారు అన్ని పక్షాలు ఏకమై ఆయన్ని మట్టి ఇవ్వాలని చూసినా
సరే ఆయన సోనియా గాంధీనే శాసించి బయటకు వచ్చి ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ నిలవగలిగారు. చిట్టిబాబు గారు. రానున్న రోజు అంటే కేవలం 2 సీట్ల ముందు, చిట్టిబాబు గారు. తర్వాత 18 సీట్లు, ఈ రోజు 67 సీట్లు. మొన్న జరిగిన లేపాక్షి ఉత్సవాల తర్వాత ముఖ్యంగా బాలకృష్ణ గారు పర్యాటక శాఖ ఆశిస్తున్నట్టుగా పార్టీలో కూడా చాలా మంది చెప్పుకోవడం, ఒకవేళ ఆయన మంత్రి పదవి ఆశిస్తే కనుక అది ఇచ్చే అవకాశం ఉంటుందంట. కాదని నా ఉద్దేశం. వినపడిందండి? వినపట్టం లేదు సార్, ఏమిటో మీ దగ్గర నుంచి. చిట్టిబాబు గారు, ముఖ్యంగా మొన్న లేపాక్షి ఉత్సవాలు వినపడలేదు, ఒకసారి చెప్పండి. లేపాక్షి ఉత్సవాలు సక్సెస్ఫుల్ గా జరిపిన నేపథ్యంలో పర్యాటక శాఖ అయితే నేను బాగా నిర్వహిస్తాను అని చెప్పి బాలకృష్ణే అతని ఇంట్రెస్ట్ ని పలువురు మధ్య బయట పెట్టిన విషయం చర్చించుకుంటూ ఉన్నారు. ఒకవేళ మంత్రి పదవి ఆశించినట్లయితే గనక బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారు? సార్, ఆయన అందరినీ అలౌ చేసే మాట అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వరి గారు అందరూ ఆల్ పార్టీలోనే ఉండేవారు. వాళ్ళు ఎందుకు బయట ఉన్నారు? ఈయన ఎవరిని అలౌ చేయడు. ఇందాక మన మిత్రులు ఒకటి చెప్పారు, ఆయన ఇవి కూడా చెప్పాము మీకు ఆయన విషయంలో. ఆయనకి ఇన్సెక్యూర్డ్ భావనలో ఉన్నాడు ఆయన. ఆ ఇన్సెక్యూర్డ్ భావనలో ఎలా అలౌ చేస్తాడంటే ఆయన అందుకని ఆలోచించేది అలాంటివన్నీ. రైట్ సార్, చివరిగా అస్సాం పరిస్థితి ఏంటి సార్? 60% బీజేపీ అంటారు. చివరిగా నేషనల్ అప్డేట్ ఒకసారి మాట్లాడి ముగిద్దామండి. అస్సాంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? బాగానే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అస్సాంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేది మా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు వాటి హెడ్లైన్ షోలో పాల్గొన్నందుకు. ఇది వాటి హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.